హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బైబిల్ ఫ్యాక్ట్స్. ఈరోజు ఈ వీడియోలో మోషే రచించిన ఆదికాండం గురించి 3 ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీరు ఈ ఫ్యాక్ట్ కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తూ వినండి. ఆదికాండం ముగించబడిన 300 సంవత్సరాల తర్వాత మోషే జన్మించాడు. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే, ఆదికాండం ముగించబడిన 300 సంవత్సరాల తర్వాత మోషే జన్మిస్తే ఎలా ఆదికాండం గ్రంథం రాయగలిగాడు అనే డౌట్ రావచ్చు. నిజమే, ఆదికాండంలో చోటు చేసుకున్న ఏ సంఘటనలు కూడా మోషేకి ఏమాత్రం పరిచయం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు వలన ఈ ఆదికాండం గ్రంథం అద్భుతంగా రచించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 2, మోషే యేసేపు మరణించిన 300 సంవత్సరాల తర్వాత జన్మించాడు. మోషే 120 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. మోషే మొదటి 40 సంవత్సరాలు ఫరో ఇంట్లో జీవించాడు. ఆ తర్వాతి 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాచుకుంటూ జీవించాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3, అయితే ఎప్పుడు మోషే ఈ ఆదికాండం రాశాడన్నదే ప్రశ్న. ఇశ్రాయేలీలను నాయకునిగా ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి ఆ తర్వాత ఇశ్రాయేలీలకు దేవుడు వాగ్దానం చేసిన వాగ్దాన భూమికి నడిపించిన ఈ 40 సంవత్సరాల కాల వ్యవధిలోనే ధర్మశాస్త్ర గ్రంథమైన 50 అధ్యాయాలు 1533 వచనములు కలిగిన ఆదికాండం గ్రంథాన్ని వ్రాశాడు. అలాగే బైబిల్ గ్రంథంలోను పాత నిబంధనలోను మొదటిదైన ఆదికాండము సుమారుగా క్రీస్తు పూర్వం 1450 సంవత్సరం నుండి 1410 సంవత్సరాలలో వ్రాయబడింది. అలాగే మీకు అందరికీ ఒక ప్రశ్న, ఆదికాండం అనగా అర్థం ఏమిటి? ఆన్సర్ని కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.